యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారు. లైవ్ లో చూద్దాం. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో యశోదలో సర్జరీ జరిగింది. ఇక వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇక నందీనగర్లో ఉన్న ఆయన నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు కేసీఆర్. యశోద హాస్పిటల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆ విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వారం క్రితం జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో యశోదలో సర్జరీ జరిగింది. ఇక వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇక మరి కాసేపట్లో నందీనగర్లో ఉన్న నివాసానికి కేసీఆర్ చేరుకోబోతున్నారు. యశోద హాస్పిటల్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, యశోద ఆసుపత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడే సార్లు చేయడం జరిగింది. సో మనం విజువల్స్ లో కనుకుంటున్నట్లయితే ఇప్పటికీ వీల్ చైర్ లో కేసీఆర్ తెల్లారు రావడం జరిగింది. చేరుకున్నారు. మనం విజువల్లో కూడా చూస్తే ఆయన సొంత వాహనంలో ఇక్కడ నుంచి యశోద ఆసుపత్రి నుంచి బయలుదేరుతున్న కేసీఆర్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో కుటుంబ సభ్యులు ఆయనతో పాటు జరిగింది. ఇప్పటికీ హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళంతా కూడా వారి వారి వాహనాల్లో నందీనగర్ నుండి నివాసానికి బయలుదేరారు. ఆ తర్వాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనం కూడా బయలుదేరుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి దాదాపు 6 రోజుల పాటు
కేసీఆర్ తుంటి ఎముక సంబంధించిన రీప్లేస్మెంట్ జరగడం ఇక్కడ నుంచి 8 వారం రోజుల పాటు ట్రీట్మెంట్ లో ఉన్నారు. వారం రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఆయన హిప్ రీప్లేస్మెంట్ కి సంబంధించి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి పంపిస్తున్న పరిస్థితి. సో విజువల్స్ లో మనం చూసినట్టయితే కేసీఆర్ ని వీల్ చైర్ లో ఇక్కడికి సెల్లార్లోకి తీసుకురావటము ఇప్పటి వరకు కూడా అంటే ఉదయాన్న 11 గంటల నుంచి 12 గంటల వరకు మంచి ముహూర్తం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి. అయితే 11 గంటల నుంచి 12 గంటల లోపు డిశ్చార్జ్ చేయాలని ఇప్పటికీ కొంతమంది వేద పండితులు చెప్పడంతో ఈ మేరకు హాస్పిటల్ లోపల ప్రక్రియ రైట్. థ్యాంక్ యూ రాధిక.